హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. ఇంకా మదర్స్కి టెన్షను హడావిడి రెండు స్టార్ట్ కదా. ఏం తింటారు వాళ్ళకి? మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 4 వరకు టిఫిను, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ స్నాక్స్ అన్నీ పెట్టి పంపించాలి. ఎంత టెన్షన్ ఉంటుందంటేనండి, నిజంగానా వాళ్ళ టైం తింటున్నారా, పడేస్తున్నారా, వాళ్ళకి నచ్చినవి పెట్టాలి అని చెప్పి కదా. నాకైతే నిజంగా ప్రతిరోజు ఒక టాస్క్ అనమాట. మెయిన్గా మా విష్ణుతో అయితే తినని పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం కదా. అయితే ఇవాళ ఒక మంచి 2 రెసిపీలు చూపించాను. మా ఇంట్లో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నాకు తెలిసి మీ పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు, ఎందుకంటే ఈ రెసిపీ అంత బాగా వచ్చింది. ఫస్ట్ రెసిపీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది టమాటో రైస్ అనమాట. చాలా కమ్మగా ఉంది. ఫస్ట్ అయితే ఆయిల్లో ఒక 4 లవంగాలు, దాల్చిన చెక్క, అంతే. ఇంకెక్కువ స్పైసెస్ ఏం వేయలేదు. లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క, తర్వాత సోంపు అయితే వేసాను. సోంపు, జీలకర్ర ఒక పావు స్పూన్ వేసాను. ఖచ్చితంగా టమాటో రైస్లో సోంపు అయితే వేయండి. ఆ తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అయితే వేసుకున్నాను. అవైతే మంచిగా వేగాలి. ఆ తర్వాత ఒక స్పూను, ఇది చిన్న స్పూన్ అండి, చిన్న స్పూన్ తోటి ఒక స్పూన్ చాలు. మరీ ఎక్కువ స్పైసీ ఉండకూడదు, ఆ ఘాటు లేకుండా కమ్మగా ఉంటుందన్నమాట. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి, ఆ ఉల్లిపాయలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకొని, టమాటాలు అయితే ఇది ఒక 1.5 గ్లాస్ రైస్కి ఒక 5 టమాటాలు తీసుకున్నాను. 5 టమాటాలని ఉడకబెట్టి ప్యూరీ చేసి వేశాను. పచ్చి టమాటాలతో కాకుండా ఉడకబెట్టిన టమాటాలతో అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాబట్టి మీరు ఉడకబెట్టే వేయండి, పచ్చి టమాటాల కంటే కూడా. నేనైతే ఒక 5 టమాటాలు ఉడకబెట్టి అది ప్యూరీ వేసాను. తర్వాత 1/2 స్పూను కారము, 1/2 స్పూను ధనియాల పొడి, పావు స్పూను గరం మసాలా. టమాటాలు పులుపుని కట్ చేయడానికి పంచదార కానీ బెల్లం కానీ మీ ఇష్టము. నేనైతే బెల్లం పొడి 1 స్పూన్ వేసుకున్నాను. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకునేసేయండి. ఏ రెసిపీలో అయినా సరే టమాటాలు ఎక్కువ వేస్తున్నారు అంటే ఆ పులుపు అంటే ఆ కమ్మదనాన్ని, ఆ పులుపు బ్యాలెన్స్ చేయాలి అంటే ఖచ్చితంగా పంచదార కానీ బెల్లం కానీ వేసుకోవాలి. ఆ తర్వాత పుదీనా వేయట్లేదు, కొత్తిమీర, టమాటా కొత్తిమీర ఫ్లేవరే బాగుంటుంది పుదీనా కంటే కూడా. అందుకని చెప్పేసి ఒక హాఫ్ కట్ట వరకు కొత్తిమీర అయితే వేసేసాను. ఇప్పుడు మూత పెట్టి ఆయిల్ అంతా బయటకు వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలన్నమాట. ఆ టమాటా ప్యూరీ అంతా కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చి బాగా మగ్గిపోయిన తర్వాత మీరు ఇక్కడ కావాలి అనుకుంటే ఏసురు అందులోనే వాటర్ వేసేసి కుక్కర్లో ఒక 2 విజిల్స్ రైస్ పెట్టేయచ్చు. అంటే రైస్ అందులో మిక్స్ చేసి పొలవలాగా. ఇక్కడ నేను రైస్ ఉడకబెట్టి ఎందుకు కలుపుతున్నాను అంటే మధ్యాహ్నం తినే టైంకి పొడి పొడిగా ఉంటుంది, ముద్దగా అవ్వకుండా. ఇంకోటి, రైస్ ఉడకబెట్టి ఇలా కలపడం వల్ల కొంచెం పెరుగన్నం కూడా కలపొచ్చు కదా. కొంతమంది పిల్లలు రైతా తింటారు, మా పిల్లలు రైతా తినరు. అలా రైతా తినని పిల్లలకి అన్నం ఉడకబెట్టి ఇలా కలిపారనుకోండి, ఒకటి మధ్యాహ్నం అయ్యే వరకు పొడి పొడిగా ఉంటుంది. ఇంకోటి, కొంచెం అన్నంలో కనుక పెరుగన్నం కలిపేస్తే కొంచెం పెరుగన్నం కొంచెం టమాటా రైస్ తినేస్తారనమాట. యాక్చువల్గా ఇంకా పిల్లలకి మా పిల్లలకి ఇంకా స్కూల్స్ ఓపెన్ అవ్వలేదు, వాళ్ళకి 14th నుంచి. కాకపోతే థంబ్నెయిల్కి ఉంటుంది కదా అని చెప్పి థంబ్నెయిల్లో అంటే ఫోటో పెడదామని చెప్పేసి ఇంకా పిల్లల లంచ్ బాక్స్లో అయితే ఇలా సర్వ్ చేస్తూ ఉన్నాను. దీంతో పాటుగా అందులో ఒక ఎగ్ కూడా పెట్టేస్తే పొట్ట ఫుల్ అయిపోద్ది. ఇవాళ మా ఇంట్లో మా నలుగురికి ఇదేనండి. అసలు నిజంగా ఎంత బాగుందో. మీరు కావాలి అనుకుంటే ఆ టమాటా గ్రేవీ ఉడికేటప్పుడే ఆ ఎగ్స్ కూడా కట్ చేసి వేయచ్చు. కాకపోతే నేను ఇవాళ నాన్ వెజ్ తినను కాబట్టి ఎగ్స్ సపరేట్గా బాయిల్ చేసి పిల్లలకి మా వారికి అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నేను ఎగ్ తినను కాబట్టి నాకేమో ప్లెయిన్ టమాటా రైస్ కూడా చాలా బాగుంది. కావాలి అనుకుంటే అందులో ఒక బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. పైన కాస్త నెయ్యి కూడా కలుపుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర నెయ్యి అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయాల్సిన లంచ్ బాక్స్ రెసిపీస్లో టమాటా రైస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇదొకటి పెట్టుకోండి ఈ స్టైల్లో. కొంతమంది పోపు వేసి పెడతారు, కొంతమంది ఇలా ఎక్కువ మసాలా వేసి చేస్తారు. దానికంటే కూడా ఇలా కమ్మగా ఉంటుంది, మనకు మంచిగా టమాటా కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట. అది. ఆ తర్వాత ఇంకా నేనేమో ఫ్రెష్ అయిపోయి ఇవాళ ఎట్లా అయినా సరే బట్టలు మడత పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నాకు ఎందుకో అంత పని చేసుకుంటాను కానీ బట్టలు మడత పెట్టాలి అంటే మాత్రం ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మామూలుగా మిగతా పనిలో ఎవరి హెల్ప్ అంటే అవసరం లేదు, నాకు అంత హెల్ప్ అవసరం లేదు, నేనే నెమ్మదిగా చేసేసుకుంటాను. కానీ ఎందుకో బట్టలు మడత పెట్టేటప్పుడు మాత్రం ఎక్కడో తెలియకుండా ఒక దుఃఖం వస్తుంది అనమాట. ఎవరైనా ఉంటే బాగుండు అని ఫస్ట్ టైం అనిపించింది. ఆడపిల్లలు ఉంటే బాగుండేది. లక్కీ వాళ్ళు మడత పెడతారు కానీ వాళ్ళకి అంత నీట్గా రాదు, ఇలా చుట్టేస్తారు.
ఆడపిల్లుంటే బాగుండు అని అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా పెద్దోడికి 13 ఇయర్స్ అనమాట. ఆ ఏజ్‌లో నేను మా అమ్మకి చాలా హెల్ప్ చేసేదాన్ని. నాకు అదే గుర్తొచ్చింది, ఆడపిల్లుంటే బాగుండేమో, కొంచెమైనా హెల్ప్ చేసేది నాకు అని చెప్పి. సరే ఇంకేం చేస్తాం, తప్పదు. ఎందుకంటే నాకు ఎందుకో అండి బట్టలు మడత పెట్టాలంటేనే అంత మోటివేషన్ రాదు. కానీ ఆ రూమ్, చిన్న రూమ్ ఒకటి ఉంది కదా, అంటే యాక్చువల్గా ఇది 2 బెడ్రూమ్స్ కదా. ఒక బెడ్రూమ్లో ఏంటంటే మొత్తం అంతా కూడా ఈ బట్టలవే అనమాట. సో ఎలా అయినా సరే ఇంక ఇవాళ మడత పెట్టాలి అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఫస్ట్ అయితే న్యూస్ పేపర్స్ వేసేసాను. మన వాళ్ళు చాలామంది చెప్పారు న్యూస్ పేపర్స్ వాడొద్దు కిచెన్లో కానీ కబోర్డ్స్లో కానీ, కాక్రోచెస్ ఎక్కువ అవుతాయి అని చెప్పారు. నిజమే. కాకపోతే ఇప్పుడు అందులో వేయడానికి ప్రెజెంట్ నా దగ్గర వాల్ పేపర్స్ కానీ రీయూజబుల్ పేపర్స్ కానీ ఏమీ లేవు. సో నేనేం చేస్తానంటే మామూలుగా ఆ వాల్ పేపర్స్ ఉంటాయి కదా ప్లెయిన్ కలరు, ఇది వరకైతే వైట్ వేసేదాన్ని అనమాట. వైట్ కలర్ది వాల్ పేపర్ తెచ్చి అది లోపల స్టిక్ చేసేసేదాన్ని. సో అప్పుడు ఏంటి అంటే మనకి లోపల ఒకవేళ డస్ట్ ఉన్నా అట్లా పేపర్ అదే కొంచెం క్లాత్తో తుడిచేస్తే సాఫ్ట్గా బయటకు వచ్చేసేది అనమాట. అంటే ఇంక పేపర్ బయటికి తీయాల్సిన అవసరం ఉండేది కాదు. కాకపోతే ఇంక ఇప్పుడు ఇది రెంట్ హౌస్ కాబట్టి మనం అలా పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలీదు. నేనేమనుకుంటున్నానంటే వాల్ పేపర్స్ తెప్పించి స్టిక్ చేయకుండా అలా పెట్టేద్దాము అని అనుకుంటున్నాను. కానీ చూడాలి. ప్రస్తుతానికి మాత్రం ఇంకా అవన్నీ ఆర్డర్ పెట్టి అవి వచ్చేదానికి టైం పడుతుంది కదా, అందుకని ప్రస్తుతానికి మాత్రం న్యూస్ పేపర్స్ వేసే పెట్టేస్తున్నాను. ఇంకొక 1 మంత్ ఆగిన తర్వాత ప్రతి మంత్ మనం క్లీన్ చేసుకుంటాం కదా కిచెన్ అవన్నీ. సో అప్పుడు ఏంటి అంటే వాల్ పేపర్స్ తెప్పించి న్యూస్ పేపర్స్కి బదులుగా వాల్ పేపర్ వేసామనుకోండి నీట్గాను ఉంటుంది, క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ కదా. సో అది నెక్స్ట్ మంత్ పెట్టుకుందాము అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఖచ్చితంగా మనం ప్రతి నెల క్లీన్ చేస్తాం కాబట్టి. సో ఫస్ట్ అయితే మాత్రం పేపర్స్ వేసేసాను. ఆ తర్వాత మా వారి బట్టల వరకు ఫస్ట్ తెచ్చి సర్దేశాను అనమాట. ఎన్ని బట్టలు తీసినా అన్నీ చాలా బట్టలు తీసేసి అక్కడ ఇచ్చేసి వచ్చేసాను అనమాట. మా వారివి, నావి, పిల్లలవి, మామయ్యవి కూడా చాలా అవసరం లేనివన్నీ ఇచ్చేసాము. అయితే ఇంకా ఉన్నాయండి బట్టలు మాత్రం. అసలు నిజంగా ప్రతి ఇంట్లో నాకు తెలిసి మీరు కూడా కామెంట్స్లో చెప్పండి, ఎక్కువగా ఉండేది బట్టలే కదా. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఎక్కువగా ఉన్నది ఏంటి అంటే బట్టలు, ఇంకోటి కిచెన్ ఐటమ్స్. ఈ రెండే ఎక్కువ. మిగతా సామాన్లన్నీ ఏముంటాయిలే కానీ ఎక్కువగా ఉన్నవి ఈ 2 సామాన్లే, అంటే ఈ బట్టలు, సామాన్లు, కిచెన్ ఐటమ్స్. నేనైతే ఇంక మెంటల్గా ఫిక్స్ అయిపోయానండి, కిచెన్ ఐటమ్స్ మాత్రం ఇంకేమీ కొనకూడదు, ఉన్నవే వాడుకోవాలి అని. ఎందుకంటే షిఫ్ట్ అయ్యేటప్పుడు అర్థమైంది అసలు ఎన్ని సామాన్లు ఉన్నాయో, ఎన్ని ఇచ్చేసాను, అప్పటికి చాలా ఇచ్చేసాను అయినా ఉన్నాయి. ఇంకేం చేస్తాం. సో అవైతే సర్దేశాను. తర్వాత ఏంటంటే నా బట్టలు కూడా పెట్టేశాను అనమాట. ఇలాగా తీసుకోవడానికి వీలుగా ఉండేలాగా అంటే అన్నీ కనిపించేలాగా ఇలా పెట్టాను. దాని ముందైతే ఏమీ పెట్టలేదు. ఒకవైపు అంతా మా వారి షర్ట్స్, కింద ప్యాంట్లు అవి పెట్టేశాను అనమాట. ఒకవైపు నావి టాప్స్ అన్నీ ఒకవైపు పెట్టాను. తర్వాత 3 పీస్ సెట్స్ ఉంటాయి కదా, అవన్నీ ఒకవైపు పెట్టాను. నైటీలన్నీ ఒకవైపు పెట్టాను. లంగాలన్నీ ఒకవైపు పెట్టాను. చీరలు మాత్రం అప్పుడే సర్దట్లేదు, అవి మాత్రం బ్యాగ్స్లో అలాగే ఉంచేసాను. ఎందుకంటే షెల్ఫ్లు సరిపోలేదన్నమాట. చీరలు పెట్టుకోవడానికి కూడా అమెజాన్లో ఇప్పుడు ఇవి వస్తున్నాయి కదా, మనకి కావాలి అనుకుంటే ఓపెన్ చేసుకోవచ్చు, లేదు అంటే క్లోజ్ చేసేయచ్చు. 1000 రూపీస్ అలా ఉన్నాయి బట్టలు పెట్టుకునేటివి, బీరువాల్లాగా వస్తున్నాయి కదా. సో అది తెప్పిద్దాం అనుకుంటున్నాను చీరల వరకు. ఎందుకంటే ఇటువైపు షెల్ఫ్ ఖాళీ, అక్కడ బీరువా పెట్టుకోవచ్చు. కాకపోతే మా బీరువా ఏంటంటే ఇక్కడ సరిపోదు, అందుకని మా చుట్టాల ఇంట్లో పెట్టేసి వచ్చామన్నమాట బీరువాని. సో ప్రస్తుతానికి మాత్రం చీరలు పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పేసి ఇంక పెట్టట్లేదు. పిల్లల బట్టలు ఏంటి అంటే ఈ చిన్నగా ఉంటాయి కదా పిల్లలవి. సో అన్నీ ఇలా ఫోల్డ్ చేసి ఇలా రౌండ్గా పెట్టేసి రోల్స్ లాగా ఇలా పెట్టేసాను అనమాట. ప్యాంట్లన్నీ, పెద్దోడి ప్యాంట్లని ఒక దాంట్లో, చిన్నోడి ప్యాంట్లని ఒక దాంట్లో, టీషర్ట్స్ అన్నీ ఒక దాంట్లో, తర్వాత ఇవి ఉంటాయి కదా సమ్మర్ వేర్ అన్నీ అయితే పైన పెట్టేశాను. ఎందుకంటే ప్రస్తుతానికి వింటర్ వేర్ అన్నీ ఒక దాంట్లో పెట్టేశా. స్వెటర్స్, హుడ్డీలు, రెగ్యులర్ వేర్ అన్నీ ఒక దాంట్లో పెట్టా. షర్ట్స్ అవన్నీ ఒక దాంట్లో పెట్టేశా అనమాట. అంటే వీలుగా అన్నీ కనిపించేలాగా ఇలా పెట్టేస్తే ఏంటంటే వాళ్ళు కూడా స్నానం చేసి తీసుకునేటప్పుడు వాళ్ళకి కనిపిస్తాయి, అప్పుడు తీసుకోవచ్చు. అలా కాకుండా మనము ఒకదాని మీద ఒకటి ఇప్పుడు పైన షెల్ఫ్లో పెట్టినట్టు పెడితే ఏమవుతుందంటే కింద ఉన్న బట్టలు కనపడవు, పైన ఉన్న బట్టలే వాడుతూ ఉంటారు, కింద ఉన్న బట్టలు అలా ఉండిపోతాయి కదా. సో అందుకని చెప్పి ఇలాగా కొంచెం నించోబెట్టినట్టుగా పెట్టేస్తే అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో పిల్లల బట్టలు అయితే ఇలా అరేంజ్ చేసేసాను. పైన ఉన్నవి ఏంటి అంటే అవి అందులో పిల్లలవి వింటర్ వేర్ పెట్టేశాను అనమాట. అవి వాడం కాబట్టి. సో రెగ్యులర్గా వాడుకునేవన్నీ కింద పెట్టాను, అవసరం లేనివన్నీ కూడా పైన పెట్టేశాను.
సో ఇదిగోండి ఇలా మొత్తం. కానీ అండి సర్దుకున్నప్పుడు మాత్రం కబోర్డ్స్ ఎంత నీట్గా ఉంటాయో కదా, చాలా అంటే నాకు ఇలా చాలా ఇష్టము. బట్టలు ఎక్కువైపోవడం వల్ల ఏంటి అంటే ఇంక షెల్ఫుల్లో సరిపోక కొన్ని చైర్స్లోనే ఉంచేస్తూ ఉంటాను అనమాట నేను. సో అందుకోసమే ఇంకా అమెజాన్లో అదొకటి చూశాను, అది తెప్పించుకుంటే మిగతా బట్టలు కూడా సరిపోతాయి అనమాట. సో స్కూట్ కేట్స్ మాత్రం ఓపెన్ చేయలేదు, అవి మాత్రం పక్కన పెట్టేశాను. శారీస్ ఎందుకంటే నన్ను అడిగారు, మీ శారీ కలెక్షన్ కూడా ఒకసారి చూపించండి మీరు బట్టలు సర్దేటప్పుడు అని చెప్పి. ప్రస్తుతానికైతే నేను అవన్నీ ఏం సర్దలేదండి, సో అందుకే చూపించలేకపోతున్నాను. ఆ తర్వాత ఇది పక్క రోజు సాటర్డే రోజు అనమాట. సో ఏంటి అంటే ఈవినింగ్ బయటికి వెళ్తూ ఉన్నాము. ఇంకా సాటర్డే అంటే తెలుసు కదా, వీకెండ్ అంటే ఇంక బయటికి వెళ్ళాలి, ఏమైనా తెచ్చుకొని తినాలి అట్లా అనిపిస్తుంది. ఇంక అందుకే పార్కులు అయితే ఇక్కడ దగ్గరలో ఏమీ లేవు. సరే ఒకసారి ఏలూరు ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇంకా నలుగురం అలా వెళ్తున్నాం అనమాట దండయాత్రకి. ఏమైనా చాటు పానీపూరి అయితే తిందామని. మీరు అడగచ్చు ముఖం మీద బొట్టు లేదేంటి భారతి అని చెప్పి. ఏం లేదండి, ఏమైందంటే డ్రెస్సింగ్ టేబుల్లో ఉండే ఈ స్టిక్కర్ ప్యాకెట్లు, క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, తర్వాత ఈ చిన్న చిన్న ఇమిటేషన్ జ్యువెలరీ ఇట్లాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ, అలాగే దేవుడి ఫోటోలు ఇట్లా ఇవన్నీ కూడా ఒక కార్డ్బోర్డ్ షీట్లో వేసేసి క్లోజ్ చేసేసారనమాట. అది ఇంకా నేను ఓపెన్ చేయలేదు. దాని లోపల అది కూడా అన్నీ తీయాలి. ఇప్పుడు ఒక స్టిక్కర్ ప్యాకెట్ కోసం అన్నీ తీయాలి. ఆ రోజు నేను అప్పటికే అనుకుంటూనే ఉన్నాను, ఒక 2 రబ్బర్ బ్యాండ్లు అలాగే స్టిక్కర్ ప్యాకెట్ మాత్రం హ్యాండ్ బ్యాగ్లో వేసుకుందామని మర్చిపోయాను. వాళ్ళు ఏంటంటే అన్నీ వేసేసి పైన దేవుడి ఫొటోస్ అవన్నీ పెట్టేశారనమాట. సో అవన్నీ కూడా ఒక డబ్బాలో ఉన్నాయి. సో దాన్ని అయితే నేను ఇంకా ఓపెన్ చేయలేదు కాబట్టి స్టిక్కర్ ప్యాకెట్స్ అన్నీ కూడా అందులో లాక్ అయిపోయాయి. నేనైతే ఇంకా మండే ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఒకటేసారి ఓపెన్ చేసేస్తున్నా కూడా మనకేం పని అర్థమవుదండి. అందుకే ఒక్కొక్కటిగా ఓపెన్ చేసుకొని ఒక్కొక్క పని కనుక ఫినిష్ చేసుకుంటే నాకేంటి అంటే వీడియో ఎడిటింగ్స్, ఇట్లా యూట్యూబ్ వర్క్ ఉంటుంది, ఇంట్లో పని అన్నీ హ్యాండిల్ చేసుకోవాలి కదా. అన్నీ ఒకసారి అంటే మళ్ళీ నేను కూడా స్ట్రెయిన్ అయిపోతానని చెప్పేసి ప్రస్తుతానికి పూజా మందిరం క్లీనింగ్ అవన్నీ కూడా నేను పక్కన పెట్టాను అనమాట. సో మండే క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి. సో అందుకే ఇంకా దాంట్లో ఉండిపోయాయి. బయటకు వచ్చాను కదా, ఎలాగో ఇప్పుడు కొనుక్కుందాము అని చెప్పేసి అనుకుంటున్నాను, కానీ నాకేంటో ఒక్క ఫ్యాన్సీ షాప్ కూడా కనపడలేదండి. లక్కీగా పానీపూరి బండి అయితే ఒకటి కనిపించింది. చాలా దూరం వెళ్తే ఒక్క పానీపూరి బండి కనిపించింది. ఇంకా పిల్లలు కూడా ఎక్కువగా తినలేదు పానీపూరి, ఒకే ఒక ప్లేట్ తిన్నారు. తినండ్రా అంటే వాళ్ళకి వేడి వేడి చాట్ నచ్చదనమాట. ఆలు స్టఫింగ్ పెడతారు కదా, అది నచ్చుతుంది. కానీ అక్కడ ఏంటంటే చాట్ వేసి ఇచ్చారు పానీపూరిలో, ఆ వేడివేడి చాట్ ఎందుకో వాళ్ళకి నచ్చలేదన్నమాట. అలా ఒక పానీపూరి తిన్నాం, నలుగురు తలా ఒక ప్లేట్ తిన్నాము. ఆ తర్వాత ఇంక మా వారు చూపిస్తూ ఉన్నారు ఇక్కడ ఇది ఎక్కడది అని చెప్పేసి. ఇంకా తెలుసు కదా, ఇంక వస్తే మామిడి పళ్ళు కొనకుండా అయితే రాను. అయితే ఉలవపాడు మామిడి పళ్ళు అండి, నెల్లూరు అమ్మాయి కదా, సో నెల్లూరు నుంచి ఇక్కడ వరకు ఏలూరు వరకు ఉన్నాయన్నమాట ఉలవపాడు మామిడి పళ్ళు. మళ్ళీ వైజాగ్లో చాలా తక్కువ ఉలవపాడు మామిడి పళ్ళు దొరకడం. ఇక్కడ బాగానే అమ్ముతున్నారు. చిన్న రసాలు ఉన్నాయి, చెరుకు రసాలు ఉన్నాయి, తర్వాత ఉలవపాడు మామిడి పళ్ళు ఉన్నాయి, నూజివీడు రసాలు ఉన్నాయి. నాకు చిన్న రసాలు అంటే చాలా ఇష్టము. ఇంకోటి ఈ ఉలవపాడు మామిడి పళ్ళు అండి, నిజం చెప్తున్నాను, ఈ ఏడాది నేను తిన్న మామిడి పళ్ళల్లో ది బెస్ట్ మామిడి పండు అంటే ఇప్పుడు నేను తీసుకున్న మామిడి పండే అనమాట. అసలు ఆ స్మెల్కే కడుపు నిండిపోతుందండి, అంత బాగుంటుంది అనమాట ఉలవపాడు మామిడి పండు. అంటే తెలుస్తుంది, దాని మీద గ్రీన్ కలర్ సన్న చుక్కలు వచ్చి ఉంటాయి. మాకు ఎక్కువ దొరుకుతాయి నెల్లూరులో, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఎక్కువగా దొరుకుతాయి. ప్రైస్ కూడా అంత ఎక్కువ ఉండదు, తక్కువే ఉంటుంది. ఇక్కడ ఈవిడేంటి అంటే పరక అనమాట, పరక 600 చెప్పింది, 500కి ఇస్తాననింది. నేనేమో పరక తీసుకున్నాను 250 రూపీస్ ఇచ్చి. ఆ తర్వాత అంటే 14 వస్తాయి, పరక అంటే 14 అనమాట. అదే ఇక్కడ ఇది అనుకోండి గోదావరి జిల్లా, దాన్ని ఏమంటారు, రాజమండ్రిలో అయితే పరక అంటే 13 కాయలు, ఏలూరులో పరక అంటే 14 కాయలు అనమాట. సో ఒక కాయ ఎక్స్ట్రా వస్తుంది. మన వైపు అంతా కూడా డజన్ల లెక్కే కదా. సో ఇక్కడ పరక అన్నారు, 600 చెప్పి 500కి ఇచ్చింది. నేనైతే పరక తీసుకున్నాను, 7 కాయలు వచ్చాయి, 250 రూపీస్కి ఇచ్చింది. పెద్ద పళ్ళు అనమాట, మంచిగా వస్తున్నాయి స్మెల్ మాత్రం. అలాగే ఇంకా దారిలో వస్తుంటే పైనాపిల్స్ కూడా ఉన్నాయి, 100కి 4 ఇచ్చారు. పైనాపిల్స్ కూడా తీసుకొచ్చేసి ఇంకా నాకైతే ముందు మామిడి పళ్ళు తెస్తే ముందు తినేయాలన్నమాట, అప్పటి వరకు నా మనసు ఆగదు. ఇంక బయట కూడా ఏం తినలేదు, ఒక ప్లేట్ పానీపూరి తిన్నాం అంతే. నైట్కి ఇంట్లో మిక్స్డ్ వెజిటేబుల్ పరాటా చేస్తాను అని చెప్పాను. మా పిల్లలకి ఆలూ పరాటా, వెజ్ పరాటా అంటే చాలా ఇష్టము. సో ఇంకా అందుకే మళ్ళీ హెవీ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇంకేం తినలేదు, పానీపూరి ఒకటి తినేసి వచ్చేసాం అనమాట.
చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి అక్కడ, ఆ క్రికెట్ ఆడడానికి గ్రౌండు, తర్వాత పిల్లలు స్విమ్ చేయడానికి స్విమ్మింగ్ క్లాసెస్ కూడా అక్కడ చెప్తారంట. సో అవన్నీ చూసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఇంట్లో తెచ్చినవన్నీ ఎక్కడ పెట్టకపోతే నా మనసు ఒప్పుకోదు కదా. ఇంకా మొక్కలకైతే వాటర్ వేసాను. వాటర్ వేసి ఇంక అక్కడే పెట్టేశాను అనమాట, షింక్ దగ్గర. అంటే ఆ వాటర్ అన్నీ వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి. ఇంకా మొక్కలు అయితే కూడా సర్దలేదండి, అవన్నీ కూడా సర్దాలి. అవి మెయిన్గా కడగాలి, కొంచెం మట్టి అట్లా ఉన్నాయి. బయట ఉంచేసాను కదా, కొంచెం మట్టి పట్టి ఉన్నాయి. పీచు పెట్టి మంచిగా అన్నీ క్లీన్ చేసి అప్పుడు ఇంట్లో ఒక్కొక్క దగ్గర పెడదాము అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. కొన్ని అయితే బయట పెట్టాను, ఇంక ఇవన్నీ కూడా ఇంట్లో పెట్టే మొక్కలు అనమాట. ఆ తర్వాత ఇంకా ఇలా పైనాపిల్ మీద ఇలా కవర్ వేసాను కదా, కవర్ వేసి దానికి చిన్న హోల్ కనుక పెట్టేస్తే ఏమవుతాయంటే గాలి వెళ్తుంది, బాగుంటాయి అన్నమాట. మరీ గాలి వెళ్ళకుండా లాక్ చేసేసినా సరే ఫ్రూట్స్ అనేవి పాడైపోతాయి. అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఒక బుట్టలో అవి పెట్టి దాని మీద కవర్ వేసేసి ఒక 2-3 దగ్గరలో హోల్స్ పెట్టాను, గాలి వెళ్తే పండు పాడవకుండా ఉంటుందని. ఆ తర్వాత ఇంకా చూస్తున్నారా, మీకు నా ఫేస్లో నవ్వు చూస్తే మీకు అర్థమవుతుంది కదా మామిడి పండు తినేటప్పుడు ఎంత ఆనందంగా తింటానో, ఎంత ఎంజాయ్ చేస్తూ తింటానో. అయితే అందరినీ అడిగానండి, తింటారా అంటే మాకొద్దు అన్నారని ఒక కాయ కట్ చేసుకున్నానండి. తీరా ఇలా కట్ చేసుకుని అలా ఎలాగని తల ఒక ముక్క తీసుకొని తినేశారు. సరేలే తిన్నీలే అని చెప్పి ఇంకో కాయ కోద్దామా అంటే ఇప్పుడు నాకు అంత ఫుల్ కాయ తినే అంత పొట్టలేదు. సరే అని చెప్పి ఇంకొక కాయనే నలుగురు అలా తినేసాం, తలా ఒక ముక్క తీసుకొని. ఇంక చెప్పాను కదా నైట్కి అయితే వెజ్ పరాటా చేస్తాను, మిక్స్డ్ వెజ్ పరాటా అనమాట. సో ఇది వరకు కూడా ఒకసారి చూపించుంటాను. సో మళ్ళీ అంటే లంచ్ బాక్స్ రెసిపీస్ అవి మళ్ళీ అడుగుతున్నారు కాబట్టి సో షేర్ చేస్తాను. సో చూడండి, ఫస్ట్ అయితే గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, ఆయిల్, వాటర్ వేసుకొని గోధుమ పిండిని చపాతీ పిండిలా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర చాపర్ ఉంటే చాపరు, లేదు చేత్తో అంటే చేత్తో కట్ చేసుకోవాలి. చాలా చిన్నవి కట్ చేసుకోవాలి. క్యాబేజు, క్యారెట్, క్యాప్సికము, ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకోండి. మీకు కావాలి అనుకుంటే ఇంకా బీట్రూట్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు. ఆ తర్వాత చికెను, నాన్ వెజ్ తినే పిల్లలు అనుకోండి కొంచెం చికెను ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇవాళ సాటర్డే ప్లస్ మా పిల్లలు నాన్ వెజ్ తిన్నారు కాబట్టి ఇంకా అందులో ఎటువంటి చికెన్, ఎగ్ ఇట్లా ఏమి వేయలేదు. ప్లెయిన్ వెజిటేబుల్స్ అనమాట. క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. అన్నీ ఇలా మంచిగా చాప్ చేసేసుకొని ఉదయాన్నే చేయాలి అంటే నైటే ఇది చాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఉదయాన్నే ఈజీగా అయిపోద్ది. సో కడాయిలో 1 స్పూను ఆయిల్ వేసుకున్నాను, అదే ఒక చిన్న గరిట ఆయిల్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసేసి ఆ తర్వాత చాప్ చేసి పెట్టుకున్న కాయగూర ముక్కలన్నీ అందులో వేసేసి మీ పిల్లలు తినే కారాన్ని బట్టి కారము, ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసున్నాం కాబట్టి కారం చూసేసుకోండి. కొంచెం పసుపు, సోయా సాసు, గరం మసాలా అవి వేయలేదు, మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టము. వేసేసి సిమ్లో పెట్టేసి ఇలా మంచిగా కలిపేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా వేసానండి, ఉప్పు కూడా టేస్ట్కి సరిపడా వేసేసుకొని మంచిగా వాటర్ ఏం వేయకూడదు. ఇలా వేసేసి అది అందులో అంటే క్యాబేజీలో కొంచెం వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అంతా మగ్గిపోయే వరకు ఉంచేయాలన్నమాట. ఆ తర్వాత ఆపేసి కొంచెం చల్లారి పెట్టేసుకోండి, ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చల్లారిపోతుంది. ఆ తర్వాత ఇదిగోండి ఇట్లాగా పొద్దున్నే ఎలా భారతి అని అంటే మీరు పిల్లలు కొంచెం ఇష్టంగా తినాలి, లంచ్ బాక్స్ ఖాళీగా రావాలి అంటే మరి మదర్స్కి తప్పదు. సో నైటే పిండి కలిపి పెట్టేసుకోండి. నైటే కనుక వెజిటేబుల్స్ అన్నీ చాప్ చేసి పెట్టేసుకుంటే ఉదయాన్నే ఈజీగా అయిపోతుందండి. నేనేం చేస్తానంటే ఇంకా ఇప్పుడు నా దగ్గర కాయగూరలు లేక కొంచెమే చేసుకున్నాను, కానీ ఈ స్టఫింగ్ని ఎక్కువ చేసుకుంటాను. సో ఎక్కువ చేసుకున్నప్పుడు ఏంటంటే 2 రోజులు, ఒక రోజు మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఇస్తాను, ఇంకో రోజు ఈవినింగ్ స్నాక్లా ఇస్తాను. ఇప్పుడు చూడండి, చపాతీ లంచ్ బాక్స్లోకి అయితే చపాతీలాగా ఇలాగా అంటే పరాటాలాగా మనం చపాతీలాగా పాముకొని కాల్చి ఇస్తానన్నమాట. బొబ్బట్టు కాలుస్తాం కదా అలాగా. అలా కాకుండా ఈవినింగ్ స్నాక్ లాగా అనుకోండి, లోపల స్టఫింగ్ పెట్టి ఇప్పుడు అక్కడ చూస్తున్నారు కదా ఇలా ఒక రౌండ్ కచోడీలా ఉంది. సో దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో కానీ లేదా పెనం మీద కానీ లేకపోతే ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే డీప్ ఫ్రై కానీ చేసేసి అలా ఇచ్చేసామంటే సాస్ వేసుకొని తినేస్తారనమాట. సో మీ ఇష్టం, 2 విధాలుగా చేయొచ్చు ఈ రెసిపీని. ఒకటేమో చపాతీలాగా ఇలాగా పామేసి పెనం మీద కాల్చుకొని తినడమే, లేదు అనుకుంటే అలాగా చిన్న బాల్స్ లాగా చేసి కొంచెం ప్రెస్ చేసేసి అవి కూడా ఫ్రై చేసుకొని టిక్కీస్లా కూడా తినొచ్చు అనమాట. 2 విధాలుగా ఎలా తిన్నా కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే బటర్ కానీ నెయ్యితో కానీ ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కాకపోతే నా దగ్గర అయిపోయిందండి, కొనాలి, నెయ్యి వెళ్ళి తీసుకోవాలి, డీమార్ట్కి వెళ్ళాలి. సరుకులు ఏంటంటే వచ్చేటప్పుడు నాకు ప్రస్తుతానికి కావాల్సిన సరుకుల వరకు తెచ్చుకున్నాను.
సో నెయ్యి ఇంక ఇలాంటివి అయితే లేవు, డీమార్ట్కి వెళ్ళి తీసుకొని రావాలి. సో సండే అయినా ఒకసారి వెళ్ళాలి. ఆ తర్వాత ఇదిగోండి ఇలా రెండు వైపులా కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా ఇలా కాల్చేసుకుంటే నిజం చెప్తున్నానండి చాలా బాగుంటాయి. పిల్లలే కాదు పెద్దోళ్ళు కూడా తినేయచ్చు. యాక్చువల్గా నా దగ్గర రోటీ మేకర్ ఉంది కదా, రోటీ మేకర్లో అయితే ఇంకా చాలా పల్చగా చాలా బాగా వస్తాయి అన్నమాట. నేను మర్చిపోయాను ఆ సంగతి, ఇంకా చేత్తో చేసేసాను. ఇదిగోండి ఇలాగా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా కొంచెం ఆయిల్ వేసేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి ది బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. కాకపోతే పిండి కలుపుకునేటప్పుడు గట్టిగా కాకుండా కొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కలుపుకోవాలన్నమాట. అప్పుడు ఏంటి అంటే మనకి మంచిగా స్ప్రెడ్ అవుతుంది. ఇదిగోండి చూసారా ఎంత పల్చగా, సేమ్ మనకి బొబ్బట్లు ఎలా వస్తాయో అలా ఉన్నాయి కదా. దీన్ని కొంచెం మామిడికాయ పచ్చడో లేదా టమాటో పచ్చడో లేకపోతే రైతాతో తినొచ్చు. ఇవేవి కాదు మీ ఇంట్లో పిల్లలు సాస్ తింటారు అనుకుంటే ఎంచక్క టమాటో కెచప్ కనుక పెట్టేశారనుకోండి, మీకు లంచ్ బాక్స్ ఇంటికి వచ్చేటప్పటికి ఖాళీగా వస్తుంది అనమాట. సో అంత బాగుంటుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి. నేనైతే వ్లాగ్ ఇంకా ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.